ఈ గుంటూరు ప్రాంతంలో ఉండేటువంటి అనేక సమస్యల మీద రెగ్యులర్ రివ్యూస్ తీసుకుంటాం. అందులో ముఖ్యంగా ఒక 2 మేజర్ ఇష్యూస్ నిన్న మన స్కిల్ డెవలప్మెంట్ మీద తీసుకున్నాం. రెండోది ఈ ఏరియాలో ఉన్నటువంటి ఫార్మర్స్ ఇన్కమ్ని ఏ విధంగా పెంచాలి అనే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్జీ రంగా యూనివర్సిటీ కొత్తగా వచ్చినటువంటి సత్యనారాయణ గారు వీసీ వారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు, అగ్రికల్చర్ మార్కెటింగ్ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, తర్వాత కొంతమంది ఫార్మర్స్ని అందరినీ కలిపి కూర్చోబెట్టి ఏ విధమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ఏం చేస్తే ఇన్కమ్ పెరుగుద్ది అనే దాని మీద ఒక డీటెయిల్డ్ రివ్యూ తీసుకున్నాం. ఎమ్మెల్సీ రాజా గారు, అదేవిధంగా శ్రావణ్ కుమార్ గారితో. ఇందులో అనేక రకాలు, ముఖ్యంగా మెయిన్ ఇష్యూస్ తీసుకుంటే వీళ్ళ ఒక సిస్టమేటిక్ ప్లానింగ్ చేసి మండల్ వైజు క్రాపింగ్ ఏ విధంగా చేయాలి, క్రాపింగ్ అంటే ఇప్పుడున్న క్రాపింగ్కి డైవర్సిఫికేషన్ చేసి అడిషనల్ ఇన్కమ్ ఎలా పెంచాలి, వాళ్ళల్లో రైతుల్లో ఉన్నటువంటి అపోహలు ఏంటి, ఏం చేస్తే వాళ్ళు డైవర్సిఫికేషన్కి వెళ్తారు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అడిషనల్ క్రాపింగ్, థర్డ్ క్రాపింగ్ చేయాలంటే ఏం చేయాలంటే రేపు పోలవరం అయిపోయి నెక్స్ట్ ఇయర్కి ఎక్స్ట్రా వాటర్ వస్తుంది అంటున్నారు, ఇంకో 50 TMC వచ్చినప్పుడు థర్డ్ క్రాప్ కూడా వచ్చే అవకాశం ఉంది. వీటితో కాకుండా ఉన్న క్రాప్స్లోనే ఇంటర్ క్రాపింగ్ చేసి మల్టిపుల్ క్రాప్స్ చేస్తే ఏ విధంగా చేయాలి, ఇట్లా రకరకాల ఇష్యూస్. అదేవిధంగా ఇంకోటి ఈల్డ్ పెరగాలంటే గ్రీన్ మెన్యూర్ సీడ్స్, అదేవిధంగా PMDS సీడ్ అంటే నవధాన్యాలు అంటారంట. ఈ రెండింటిని బేస్ చేసుకుంటే ఎంతవరకు ఈల్డ్ పెరుగుతుంది అంటే దాదాపుగా ఇప్పుడు ఈ ప్రాంతంలో గ్రీన్ మెన్యూర్ సీడ్ ఈ గుంటూరు జిల్లాకి 16,000 ఎకరాలు శాంక్షన్ అయింది. అదేవిధంగా 50,000 ఎకరాలకి PMDS సీడ్ సీడ్స్ ఇది 66,000 ఎకరాలు వచ్చింది. అయితే ఇందులో ఆ 16,000 ఎకర్స్లో 50% ఈ ప్రాంతంలో వాళ్ళు వాడారు. అదేవిధంగా 50,000 ఎకరాల్లో ఇప్పటివరకు ఇంకా కొంచెం టైం ఉంది, 33% వాడారు. ఏదేమైనప్పటికీ 50-60% కంటే మనం ఎక్కువ గ్రీన్ మెన్యూర్ కానీ ఈ PMDS సీడ్స్ కానీ వాడుకోలేకపోతున్నాం. ఇవి వాడుకున్న ఫార్మర్స్ కూడా రివ్యూలో పాల్గొన్నారు. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే అవి వాడితే ఈల్డ్ బాగా పెరుగుతూ ఉంది, ఎరువులు తగ్గుతూ ఉన్నాయి, కలుపు ఇవన్నీ తగ్గుతూ ఉన్నాయి. సో డెఫినెట్గా ఇది అవేర్నెస్ పెంచి డిస్ట్రిక్ట్ అంటే దాదాపుగా 2 లక్షల ఎకరాలకి, గుంటూరు జిల్లాలో మొత్తం 4 లక్షల ఎకరాలు ఉంటే 2 లక్షల ఎకరాలకి ఇది చేసుకునే అవకాశం ఉంది, గ్రీన్ మెన్యూర్ కానీ PMDS సీడ్స్ కానీ. అదే 2 లక్షల ఎకరాల్లో ఇప్పటివరకు 66,000 ఎకరాలకు మనకు ఉంది కాబట్టి ఈ ఉన్న 66,000 ఎకరాలన్నా కంప్లీట్గా వాడుకోగలిగితే ఉపయోగపడుతుంది. దీనికి కావాల్సినటువంటి అవేర్నెస్కి ఏం చేయాలని చెప్పి ఎన్జీ రంగా యూనివర్సిటీ వాళ్ళని ప్రాపర్ సెగ్మెంటేషన్ చేసి మండల్ వైజ్ మెసేజింగ్, అదేవిధంగా వాళ్ళని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టమన్నాం. యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈ స్పెసిఫిక్ మండలు విలేజెస్లో ఏం చేయాలనే దాని మీద ఒక అవేర్నెస్ చేయమని చెప్పాం. దీంతోపాటు ఇక్కడ కొంతమంది రైతులు బాగా ఇప్పుడు ఎక్కడున్నారు, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసి అత్తోట ఆయన ఎక్కడున్నారు సార్, ఇప్పుడు ఈయన బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు, రైతుగా ఉన్నారు కానీ ఇంజనీర్గా చేసి వచ్చి గ్రామంలో అద్భుతంగా చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇట్లా ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన రండి మీరు కూడా. వీళ్ళు చాలా అంటే డిఫరెంట్ మెథడ్స్లో చేసి ఇన్కమ్ బాగా పెంచుకున్నారు వాళ్ళకు వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరినీ ఒక కమిటీ లాగా వేసి వీళ్ళతోటి కూడా ప్రమోట్ చేసి ఒక మ్యాసివ్ మిషన్ బేస్డ్ క్యాంపెయిన్ చేసి అవేర్నెస్ పెంచాలి, పెంచితే ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అనేది మా ముఖ్య ఉద్దేశం. వీటితో పాటు క్రాప్ బర్నింగ్ తగ్గించే విధంగా ఎలా చేయాలి. 4వ ఐటమ్ వచ్చేటప్పటికి మెకనైజేషన్. ఇప్పుడు మెకనైజేషన్ తోటి ఇన్పుట్ కాస్టు, వ్యవసాయం ఖర్చులు తగ్గుతాయి. ఈ మెకనైజేషన్ చేయాలంటే ప్రతి నియోజకవర్గంలో ఈ ఎక్విప్మెంట్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఒక ప్రాంతానికి తీసుకొచ్చి అక్కడ రైతుల్ని అక్కడ తీసుకొచ్చి కంటిన్యూస్గా లెర్నింగ్ అవేర్నెస్ చేయాలనేది మెకనైజేషన్ క్యాంప్స్ ఒకటి పెట్టాలనుకున్నాం. మే ఎండింగ్ కానీ జూన్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేసి అన్ని నియోజకవర్గాల్లో తెనాలి, పొన్నూరు ఇట్లా చేస్తే కొంత అవేర్నెస్ పెరుగుతుంది అనేది మా ముఖ్య ఉద్దేశం. ఇలా ఇవి కాకుండా ఇంకా కొన్ని రివ్యూ ఐటమ్స్ తీసుకున్నాం. దీంతో ఎవ్రీ మంత్ ఈ రివ్యూ తీసుకొని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక సిస్టమేటిక్గా ఏ టైంకి ఈ గ్రీన్ మెన్యూర్ సీడ్స్ వాళ్ళ రైతులు ఇంకా ముందే మనం అడుగుతున్నారు, ఇప్పుడు ఇచ్చేదానికన్నా కూడా టైమింగు, ఎరువులు, ఇలా రకరకాల ఇష్యూస్ మీద వర్క్ చేసి ఏ విధంగా ఫార్మర్స్ ఇన్కమ్ పెంచాలనే దాని మీద ఈరోజు ముఖ్యంగా తీసుకున్నాం. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా అనగానే వ్యవసాయానికి పెద్దపీట వేసే ప్రాంతం.
మరి ముఖ్యంగా కమర్షియల్ క్రాప్స్ ఒక పక్క, ఇంకో పక్క డెల్టా రైస్ బౌల్ ఏరియా. ఈ రైస్ బౌల్ ఏరియాలో ఏ రకంగా మూడో పంటకి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ రకంగా వ్యవసాయాన్ని మెరుగుపరుచుకోవాలి, లాభసాటిగా తీసుకెళ్ళాలి, ఏ రైతుకి కూడా కష్టం నష్టం కలిగించకుండా చూడాలి అనే దానికి, అదేవిధంగా మెట్ట ప్రాంతాలైనటువంటి మనకి ఏదైతే ఉందో పత్తిపాడు, అదేవిధంగా తాడికొండ, ఈ ప్రాంతాల్లో కూడా మరి కమర్షియల్ క్రాప్స్ ప్రసిద్ధి చెందినటువంటి చిల్లీస్ కానీ, కాటన్ కానీ, మేజ్ కానీ, ఈ పంటలకి పండించిన రైతుకి గిట్టుబాటు ధర వచ్చేలాగా ఏ రకంగా చేయాలి. అంతేకాకుండా సాగు ఎప్పుడు సాగు చేయాలి, అదును పొదును చూసి సాగు చేయాలని చెప్పి మనం అందరం కూడా అనుకుంటూ ఉంటాం. ఆ రకంగా ఈ రోజున ప్రభుత్వం దానికి స్పందిస్తూ ఉంటే రైతులకు దానికి తగ్గట్టుగా స్పందించేలాగా రైతులకి, ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి, మరి ముఖ్యంగా వ్యవసాయ యంత్రాంగానికి అనుసంధానం చేయడానికి ఈ రోజున కేంద్ర మంత్రివర్యులు పెంసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఒక రివ్యూ మీటింగు నిన్న ఏదైతే స్కిల్ డెవలప్మెంటు, యువతకి ఉద్యోగాలని, ఉపాధిని, ఉత్పాదకతని ఏ రకంగా కల్పించాలని ఒక ఆలోచన చేశారు. ఈ రోజున వ్యవసాయం ప్రధానమైనటువంటి రంగం కాబట్టి ఆ రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ నష్టం జరగకుండా, కష్టం జరగకుండా, ఎప్పుడైనా సరే ప్రకృతి వల్ల ఏదైనా నష్టం జరిగితే జరగాలి తప్పితే ఆ ప్రకృతిని కూడా ఓవర్కమ్ ఏ రకంగా చేయాలనే ఒక ఆలోచన ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎందుకంటే సైక్లోన్ ఎఫెక్టెడ్ కాకుండా ఏ రకంగా పంటలు పండించాలని చెప్పి, ఆ పంటల్ని ఇంకా ఏ రకమైన మెరుగైన పద్ధతుల్లో ఏ రకంగా పండించాలనే దానికి ఈ రోజున ప్రధానంగా మన ఆచార్య రంగ యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు, అదేవిధంగా సంబంధిత వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్నటువంటి సంబంధిత రంగాలందరినీ కూడా పిలిచి వాళ్ళందరి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని మరింత లాభసాటిగా వ్యవసాయం చేయడానికి ప్రయత్నంలో భాగంగా ఈ రోజున రివ్యూ చేయటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇలాంటి రివ్యూస్ అనేక సందర్భాల్లో అనేక సార్లు జరిగినట్లయితే అది వ్యవసాయం చేసుకునే వారికి ఒక మార్గదర్శిగా అవుతుందనే ఆలోచనతో ప్రారంభమైనటువంటి ఈ రివ్యూ సఫలం కావాలని చెప్పి, విజయవంతం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కేంద్ర మంత్రివర్యులు పెంసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారు, జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన వ్యక్తులు, ఏపీ ఎంఐపి వాళ్ళు మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించిన ఆఫీసర్లు అందరూ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు పంటలు ఏ రకంగా వేసుకోవాలి వాళ్ళకి తెలుసు, కానీ ఏ సందర్భంలో అదును చూసుకొని వేయటం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ రివ్యూలో మనకు అర్థమైన అంశం ఏంటంటే పచ్చిరొట్ట ఎరువులకు సంబంధించిన అంశాలు ఇంకా ముందుగా సప్లై చేస్తే అది రైతులకు ఉపయోగకరంగాను, మరియు వారి పంట ప్రొడక్షన్ పెరిగేదిగాను, ఎరువులు పురుగు మందులు వాడకం తక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎక్కువ మంది చెప్పారు. అంతేకాదు తాడికొండ నియోజకవర్గ పరిధిలో పత్తి, మిరప మరియు ఇతర పంటలు వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొక్కజొన్న కూడా వేశారు. మొక్కజొన్న కోసిన తర్వాత రిఫ్యూజీని కాల్స్తున్నారు ఎక్కువ శాతం మంది. అది కాల్చకుండా ఏ రకంగా మరి చర్యలు తీసుకోవాలి, దాన్ని ఏ రకంగా ఉపయోగంలోకి తీసుకురావాలి అనేది కూడా చర్చించడం జరిగింది. అంతేకాకుండా ఎక్కువ వర్షాకాలం రాకముందే పొలంలో సాయిల్ టెస్టులు జరిపించి ఆ సాయిల్ టెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఏ రకమైన పంటల్ని పండించాలి, ఆ పంటల ద్వారా సాయిల్ టెస్ట్లో ఉన్న లోపాలకి ఇతర మైక్రో న్యూట్రియంట్స్ని ఎలా సప్లై చేయాలనే అంశాలు కూడా చర్చించడం జరిగింది. మరి ముఖ్యంగా పెరంగపురం మండలాలకు సంబంధించినంతవరకు క్రాప్ మార్చుకోవటానికి ఎక్కువ మంది శ్రద్ధ చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో మునగ, డ్రాగన్ ఫ్రూటు, అలాగే ఇతర కూరగాయ పంటల వైపుకి మళ్ళుతున్నారు. వాళ్ళని ఎక్కువ మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రోత్సహించి ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందించి వాళ్ళని ప్రోత్సహించడం, ఆ ఏరియా పెంచడం, తద్వారా వారి ఆదాయం పెంచడానికి మార్గాల మీద కూడా చర్చించడం జరిగింది. దీనికి అందరికీ కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుసంధానంగా వ్యవహరించాలి. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ,
అనుబంధ శాఖలన్నీ సక్రమంగా పనిచేయాలి. ఆ పని చేయించడంలో భాగంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు వీరందరినీ ఆదర్శ రైతులు కొంతమందిని బ్రహ్మాండంగా పంటలు పండించి లాభసాటి వ్యవసాయం చేసే వాళ్ళని ఉదాహరణగా చూపిస్తూ వీళ్ళందరి తరపున ఒక యూట్యూబ్ కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం తయారు చేసి యూట్యూబ్ ద్వారా వాళ్ళ యొక్క అనుభవాల్ని మిగిలిన రైతులతో పంచుకోవాలనేది ఆయన చేసిన సూచనగా భావిస్తూ ఇటువంటి సమావేశాలు రైతుల యొక్క మేలు కోసం ఉపయోగపడతాయని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.